హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెట్ అండ్ డిఎస్సి స్మార్ట్ బిట్స్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 31. పాఠశాలలో విద్యార్థుల మధ్య తేడాలను ఏమంటారు? ఆన్సర్: వ్యక్తిగత భేదాలు. 32. సృజనాత్మకతను కొలవడానికి ప్రసిద్ధ పరీక్షలను రూపొందించిన వారు ఎవరు? ఆన్సర్: టోరెన్స్. మానసిక వికాసం అత్యంత వేగంగా జరిగే దశ ఏది? ఆన్సర్: శైశవ దశ. క్వశ్చన్ నెంబర్ 34. సమూహంలో నేర్చుకోవడం వల్ల అభివృద్ధి చెందే నైపుణ్యం ఏది? ఆన్సర్: సామాజిక నైపుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. వైగాట్స్కీ సిద్ధాంతంలో భాషకు ప్రధాన పాత్ర ఏమిటి? ఆన్సర్: జ్ఞాన వికాసం. క్వశ్చన్ నెంబర్ 36. పియాజే ప్రకారం వస్తువు కనిపించకపోయినా అది ఉందని అర్థం చేసుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్: ఆబ్జెక్ట్ పెర్మనెన్స్. క్వశ్చన్ నెంబర్ 37. బండూరా సిద్ధాంతంలో అనుకరణ ద్వారా నేర్చుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్: పరిశీలన అభ్యసనం. 38. బాలుని అభ్యసనంలో సమాజం మరియు భాష ముఖ్య పాత్రలు పోషిస్తాయి అనే భావన ఎవరిది? ఆన్సర్: వైగాట్స్కీ. 39. విద్యార్థుల నేర్చుకునే వేగం భిన్నంగా ఉండడం దేనికి ఉదాహరణ? ఆన్సర్: వ్యక్తిగత భేదాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. ప్రేరణలో అత్యంత ప్రభావవంతమైనది ఏది? ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆన్సర్: అంతర్గత ప్రేరణ. క్వశ్చన్ నెంబర్ 41. మేధస్సు మరియు సృజనాత్మకత మధ్య సంబంధం ఏమిటి? ఆన్సర్: సానుకూల సంబంధం. నిర్మాణవాద బోధనలో ఉపాధ్యాయుని పాత్ర ఏమిటి? ఆన్సర్: మార్గదర్శకుడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43. బాలుడి మొదటి సామాజిక వాతావరణం ఏది? ఆన్సర్: కుటుంబం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. పాఠ్యపుస్తకం మాత్రమే జ్ఞానానికి మూలం కాదు అనే భావన ఏ సిద్ధాంతానికి సంబంధించింది? ఆన్సర్: నిర్మాణవాదం, కన్స్ట్రక్టివిజం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. పిల్లలు తమ అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు అనే భావన ఏ సిద్ధాంతానికి సంబంధించింది? ఆన్సర్: నిర్మాణవాదం, కన్స్ట్రక్టివిజం. నెక్స్ట్ 46. చేస్తూ నేర్చుకోవడం అనే భావనను ప్రోత్సహించిన వారు ఎవరు? ఆన్సర్: జాన్ డ్యూయి. నెక్స్ట్ 47. అభ్యసనం అనేది ప్రవర్తనలో శాశ్వత మార్పు అనే భావన ఏ అంశానికి సంబంధించింది? ఆన్సర్: అభ్యసనం. 48. అనుకరణ ద్వారా నేర్చుకోవడం అనే భావన ఏ సిద్ధాంతానికి సంబంధించింది? సామాజిక అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ 49. వ్యక్తుల మధ్య ఉండే తేడాలు సహజమైనవి అనే భావన దేనికి సంబంధించింది? వ్యక్తిగత భేదాలు. 50. తప్పులు కూడా అభ్యసనంలో ఒక భాగమే అనే భావన ఏ బోధనా విధానానికి సంబంధించినది? ఆన్సర్: బాలకేంద్రిత బోధన. 51. ఉపాధ్యాయుడు జ్ఞానాన్ని అందించే వ్యక్తి కాకుండా మార్గదర్శకుడు అనే భావన ఏ సిద్ధాంతానికి సంబంధించింది? నిర్మాణవాదం. క్వశ్చన్ నెంబర్ 52. ప్రతి బాలుడు నేర్చుకోగలడు,
కానీ నేర్చుకునే వేగం వేరువేరుగా ఉంటుంది అనే భావన దేనికి సంబంధించింది? ఆన్సర్ వ్యక్తిగత భేదాలు. 53 అంతర్గత ప్రేరణ బాహ్య ప్రేరణ కంటే ప్రభావవంతమైనది అనే భావన దేనికి సంబంధించింది? ఆన్సర్ ప్రేరణ. 54 తెలివితేటలు ఒకే సామర్థ్యం కాదు, అనేక రూపాల్లో ఉంటాయి అనే భావన ఎవరిది? ఆన్సర్ హోవర్డ్ గార్డ్నర్. 55 సామాజిక పరస్పర చర్యల ద్వారా జ్ఞాన వికాసం జరుగుతుంది అనే భావన ఎవరిది? ఆన్సర్ వైగాట్స్కి. నెక్స్ట్ 56 పిల్లలు తమ వయస్సుకు అనుగుణంగా ఆలోచించే విధానం మారుతుంది అనే భావన ఎవరిది? ఆన్సర్ జీన్ పియాజే. 57 బాలుడే విద్యా ప్రక్రియకు కేంద్ర బిందువు అనే భావన దేనికి సంబంధించింది? ఆన్సర్ బాలకేంద్రిత విద్య. నెక్స్ట్ 58 పిల్లలు కేవలం చిన్నపిల్లలు కాదు అని పేర్కొన్నవారు ఎవరు? ఆన్సర్ జీన్ పియాజే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 అభ్యసనానికి సిద్ధత అవసరం అనే భావన ఎవరిది? ఆన్సర్ థార్న్డైక్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 పిల్లల వికాసం దశల వారీగా జరుగుతుంది అనే భావన ఎవరిది? ఆన్సర్ జీన్ పియాజే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా ఛానల్లో కనుక మీకు ఎటువంటి అభిప్రాయాలు ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.